హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో ఏదైనా ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి డిఫరెంట్ వేస్‌లో క్లాస్‌ని అసైన్ చేయడం చూపిస్తున్నాను. సో, మనం ఓన్లీ ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్‌లో ఎలా క్లాస్ ఇస్తామో, క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొని దాంట్లో ఏదో ఒక క్లాస్ నేమ్ ఇస్తాము. సో, ఈ విధంగా దీని మీనింగ్ ఏంటి? మనకి సీఎస్ఎస్‌లో దానికి సంబంధించిన ఏ స్టైల్స్ అయితే ఇస్తామో అది ఈ ఎలిమెంట్‌కి అప్లై అవుతుంది. సో, ఇక్కడ నేను క్లాస్ గ్రీన్ అని ఒకే వేలో ఇలా ఇచ్చాను. కానీ మనం యాంగులర్‌లో ఇలా డిఫరెంట్ వేస్‌లో ఇవ్వచ్చు. క్లాస్ గ్రీన్ అనే కాదు, డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని కూడా మనం ఇవ్వచ్చు. కానీ మనం యాంగులర్‌లో ఏ క్లాస్ అప్లై చేయాలి అన్నా ఆ ఫార్మాట్‌లో ఒక లాజిక్ ప్రకారం చేయాలి. అంటే ఈ క్లాస్ అప్లై చేయాలి. ఎప్పుడు అప్లై చేయాలి? ఏ కండిషన్ ఉన్నప్పుడు అప్లై చేయాలి? ఒక పర్టిక్యులర్ కండిషన్ ట్రూ అయినప్పుడే మనం ఇది అప్లై చేయాలి అని మనం మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఈ నార్మల్ నొటేషన్ కాకుండా యాంగులర్‌లో క్లాస్ నొటేషన్‌ని యూజ్ చేస్తున్నా. అదైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇలా క్లాస్ అని పెట్టినా ఓకే. ఇదొక నొటేషన్. సో, ఇలా పెట్టి క్లాస్ డాట్ అని చెప్పి ఈ ఎలిమెంట్‌కి ఏ క్లాస్ అప్లై చేయాలి? నేను గ్రీన్ అనే క్లాస్ అప్లై చేయాలి అని అనుకుంటున్నా. సో, క్లాస్ డాట్ గ్రీన్ అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ ఎలిమెంట్‌కి గ్రీన్ అనే క్లాస్ అప్లై చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఇలా రాయంగానే మనకి ఏమి రావట్లేదు. గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది పోయింది. ఎందుకనంటే ఇక్కడ మనం ఒక ట్రూ కానీ, ఫాల్స్ కానీ బూలియన్ వాల్యూ వచ్చినప్పుడే ఇక్కడ యాంగులర్‌లో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్‌లో క్లాస్ అనేది అసైన్ అవుతుంది. సో, నేనిక్కడ క్లాస్ గ్రీన్ అని అప్లై అవ్వాలని చెప్పాను. కానీ ట్రూ గాని, ఫాల్స్ గాని ఏమి మెన్షన్ చేయలే. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే క్లాస్ డాట్ గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ గాని, ఫాల్స్ గాని ఇవ్వాలి. నేను ట్రూ అని ఇస్తున్నా. సో, అప్పుడు మనకి అప్లై అయింది. ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకి అప్లై అవ్వదు. సో, ఇక్కడ మనం ఈ ట్రూ, ఫాల్స్ డైరెక్ట్‌గా ఇక్కడ కాకుండా ఒక వేరియబుల్‌ని కూడా టైప్ స్క్రిప్ట్‌లో తీసుకుండి క్లాస్‌లో ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో, ఈ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో నేను వాలిడ్ అనే ఒక బూలియన్ వేరియబుల్ తీసుకున్నా. ఈ వాలిడ్ అనే వేరియబుల్ ట్రూ అయినప్పుడేమో మనకి గ్రీన్ కలర్ రావాలి అని చెప్పి ఇస్తున్నా. సో, అక్కడ మనం వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ పెట్టాం కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అప్లై అయింది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ పెడుతున్నా. అప్పుడు మనకి వాలిడ్ అనే వేరియబుల్ ఫాల్స్ ఉంది కాబట్టి అక్కడ గ్రీన్ అనే క్లాస్ ఈ ఎలిమెంట్‌కి అప్లై అవ్వట్లేదు. కాబట్టి గ్రీన్ అనే క్లాస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్, కలర్ వైట్ పెట్టింది రావట్లే. సో, ఇది వన్ ఆఫ్ ది వే. జస్ట్ సింపుల్‌గా స్క్వేర్ బ్రాకెట్స్‌లో క్లాస్ డాట్ ఏ నేమ్ అప్లై చేయాలని అనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో, ఇలా మనం ఒక క్లాస్‌నే అప్లై చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఈ ఒక్క క్లాస్‌ని కాకుండా మల్టిపుల్ క్లాసెస్ ఆ కండిషనల్ బేసిస్ మీద అప్లై చేయాలి అని అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయొచ్చనంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇందాక ఓన్లీ క్లాస్ ఇచ్చాం కదా! ఇప్పుడు క్లాస్ అని ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇవ్వచ్చు. లేకపోతే నార్మల్‌గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం నార్మల్‌గా చూద్దాం. ఈ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం నార్మల్‌గా ఇవ్వాలి అనంటే, ఒక కండిషనల్ బేసిస్ మీద ఇవ్వాలి. సో, టెర్నరీ ఆపరేటర్ ఇలాంటివి యూజ్ చేసి ఇస్తామనమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూని చెక్ చేస్తున్నా. ఆ వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎలిమెంట్‌కి గ్రీన్ అనే క్లాస్‌ని అప్లై చేయాలి. సో, ఇక్కడ మనం కొటేషన్స్‌లో గ్రీన్ అని పెట్టాలి. ఒకవేళ ఫాల్స్ అవుతే అప్పుడు మనకేదన్నా కావాలి అనంటే ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను రాండమ్‌గా ఒకటి ఇస్తున్నా. సో, ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను అందుకని. సో, వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ అయితే గ్రీన్ అనే క్లాస్ ఇక్కడ అప్లై అవుతుంది. ఒకవేళ కాకపోతే ఏమవ్వాలో మనం ఏం మెన్షన్ చేయకపోయినా నో ఇష్యూ. కాకపోతే ఈ టెర్నరీ ఆపరేటర్ కాబట్టి క్వెషన్ మార్క్ అనేది ఉండాలి. దాని తర్వాత ఆ క్వెషన్ మార్క్ ముందున్న కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలి? ఫాల్స్ అవుతే ఏమవ్వాలో చెప్పాలి.
సో ట్రూ అయినప్పుడు ఏమి ఇవ్వాలో డైరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చేసాం. ఫాల్స్ అయినప్పుడు ఏం చెప్పాలో ఇక్కడ కాలమ్ పెట్టి ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఎంప్టీ ఇస్తున్నా. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎలిమెంట్‌కి వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ అన్నప్పుడేమో గ్రీన్ అనే క్లాస్ అప్లై అవుతుంది. ఒకవేళ ఫాల్స్ ఉన్నప్పుడు ఏం అవ్వాలో మనం ఏం చెప్పలేదు. ఇక్కడ మనం టైప్ స్క్రిప్ట్‌లో వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఇంతకుముందు ఫాల్స్ చూసాము. ఇప్పుడు ట్రూ ఇద్దాం. సో ఇప్పుడు మనకి ట్రూ ఉంది కాబట్టి వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ఇక్కడ టెర్నరీ ఆపరేటర్‌లో ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ గ్రీన్ అనే క్లాస్ అప్లై అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు కూడా మనకి ఏదన్నా కావాలి అని అనుకోండి ఇక్కడ సెపరేట్‌గా ఇచ్చుకోవచ్చు. నేను రెడ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను రెడ్ అనే క్లాస్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ పెడుతున్నా. అండ్ టెక్స్ట్ కలర్ ఇక్కడ కూడా వైట్ ఏస్తున్నా. సో ఇప్పుడు మనకి గ్రీనే వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్‌లో వాలిడ్ అనే ప్రాపర్టీ వాల్యూ ట్రూ పెట్టాను కాబట్టి. అదే ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చింది. ఎందుకనంటే వాలిడ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూ ట్రూ కాలేదు కాబట్టి ఇది రాదు. ఈ కాలమ్ తర్వాత ఏదైతే ఉందో అది అప్లై అవుతుంది. రెడ్ అనే క్లాస్ అప్లై అవుతుంది. సో Ngclass అని చెప్పి టెర్నరీ ఆపరేటర్‌లో కూడా మనం ఈ విధంగా ఇచ్చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఈ Ngclassలోనే ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇవ్వచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో మనం ఎలా ఇవ్వాలి అనంటే Ngclass కొటేషన్స్‌లో ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ఈ ఆబ్జెక్ట్‌లో మనం ఏం మెన్షన్ చేయాలి అనంటే ఏ క్లాస్ ఇవ్వాలో అది మెన్షన్ చేయాలి. సో నేను ఏ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నా? గ్రీన్. అది మెన్షన్ చేస్తున్నా. ఈ గ్రీన్ అనేది కీ అవుతుంది. దీనికి ఒక ఆబ్జెక్ట్ అంటే కీ వాల్యూస్ ఉంటాయి గదా! ఇక్కడ కీ ఏమో క్లాస్ అవుతుంది. వాల్యూ ఏమో కండిషన్ చెప్పాలి. అది ఎప్పుడు అప్లై అవ్వాలి అని చెప్పాలి. ఇప్పుడు నాకు వాలిడ్ అనేది ట్రూ అయినప్పుడు అప్లై అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ క్లాస్‌లో ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో తీసుకుంటున్నాం క్లాస్‌ని. ఎలాగా? గ్రీన్ అనే క్లాస్ అప్లై అవ్వాలని చెప్తున్నాము. గ్రీన్ అనే క్లాస్ ఎప్పుడు అప్లై అవ్వాలి అనంటే వాలిడ్ అనే ప్రాపర్టీ ట్రూ అయినప్పుడు మాత్రమే అప్లై అవ్వాలి అని. సో ఇప్పుడు మనకి అక్కడ గ్రీన్ అనే గ్రీన్ అనే క్లాస్ అప్లై అవ్వట్లే. ఎందుకనంటే మనకి వాలిడ్ అనే ఒక వేరియబుల్ వాల్యూ ఫాల్స్ ఉంది కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ అనేది అప్లై అవ్వట్లే. ఇది ట్రూ అయితేనే ఈ క్లాస్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక క్లాసు అప్లై చేద్దాం. మనకి ఒక ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయి కదా! ఇలా క్లాస్ ఇచ్చినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇస్తున్నామనంటే కీ అనేదేమో క్లాసు, వాల్యూ అనేదేమో ఒక కండిషన్. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ ఎలిమెంట్‌కి ఈ పర్టిక్యులర్ క్లాస్ అనేది అప్లై అవుతుంది. సో మనం ఒక ఆబ్జెక్ట్‌లో ఇస్తాం కదా! ఆబ్జెక్ట్‌లో మనకి ఎన్నైనా ఎలిమెంట్స్ ఉండొచ్చు కదా! అలాగే మనం ఇక్కడ ఎన్నైనా క్లాసెస్ అనేవి మల్టిపుల్ కండిషన్స్ బేస్ మీద ఇచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ కామా పెట్టి రెడ్ అని ఇస్తున్నా. ఈ రెడ్ అనేది ఎప్పుడు అప్లై అవ్వాలి? మనకి ఇన్‌వాలిడ్ అయినప్పుడు. ఇన్‌వాలిడ్ అవుతుందనంటే దాని మీనింగ్ ఏంటి? నాట్ ఆఫ్ వాలిడ్. వాలిడ్ అనే ప్రాపర్టీ ట్రూ అయినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది. అంటే ఈ క్లాస్ అనేది ఇప్పుడు అప్లై అవ్వదు. వాలిడ్ అనే ప్రాపర్టీ ఫాల్స్ ఉన్నప్పుడు నాట్ ఆఫ్ వాలిడ్ ట్రూ అవుతుంది. అప్పుడు రెడ్ అనే క్లాస్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చింది. ఎందుకు? వాలిడ్‌లో మనం ఫాల్స్ తీసుకున్నాం కాబట్టి ఆ వేరియబుల్‌లో. సో ఇప్పుడు నేను ట్రూ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఈ వాలిడ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ ఉంది. కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ క్లాస్ అప్లై అయింది. అండ్ ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు. ఎందుకనంటే నాట్ ఆఫ్ వాలిడ్ అంటే ఫాల్స్. కాబట్టి ఈ క్లాస్ అప్లై అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ వాలిడే ఇస్తున్నా. ఇప్పుడు ఏం అప్లై అవుతుందో చూద్దాం. ఇప్పుడు రెడ్ అప్లై అయింది. ఎందుకనంటే ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయింది. ఫస్ట్ ఎవల్యూషన్ ఈ క్లాస్ జరుగుతుంది కాబట్టి అది గ్రీన్ కలర్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఈ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందుది ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇలా మనం డిఫరెంట్ వేస్‌లో ఒక ఎలిమెంట్‌కి క్లాసెస్‌ని అప్లై చేయొచ్చు. సో మోస్ట్‌గా యూజ్ చేసేది ఈ నొటేషన్.
దీంట్లో మనం మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేసి మల్టిపుల్ క్లాసెస్ అనేవి అప్లై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.